హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి నా వీక్ డే వ్లాగ్ అనమాట. అంటే మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది. అట్లాగే మా పెద్దోడికి స్కూల్ ఉందనమాట. ఇద్దరు వెళ్ళిపోతే నేను మా చిన్నోడు రోజంతా ఏం చేస్తాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచాను. లెగంగాల్నే ముందు నేను ఆ రోజు నైటే దోస కావాల్సింది, ఇడ్లీకి కావాల్సిన మినపప్పు ఇవైతే నానబెట్టాను. సో బ్యాటర్స్ అయిపోయినాయి వేసుకుందాము అని చెప్పేసి. సో మార్నింగ్ లేచి ఇంకోసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా సరే ఇట్లా బ్యాటర్స్ అయిపోతే నేను ముందు రోజు నైటే సోక్ చేసుకుంటాను. మా మమ్మీ చెప్పిందనమాట ఈ టిప్పు. ఎప్పుడైనా సరే ఇట్లా అయిపోతే ముందు రోజు నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకో. అప్పుడైతే ఇడ్లీలు కానీ దోసలు కానీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి అని చెప్పింది. సో నేను కూడా అట్లనే పాటిస్తున్నాననమాట. మా మమ్మీ కూడా ఇట్లనే ట్రై చేస్తది. మా మమ్మీ వేసే దోసలైతే అసలు మా ఇంట్లో పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అంత బాగా చేసిద్ది దోసలైతే. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అవి ఎన్ని గంటలున్నా సరే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అదేంటో తెలీదు. మా మమ్మీ చేతిలో మహత్యం అనుకుంటా అది. బట్ నేను ఎన్ని సార్లు ట్రై చేసినా నాకు ఆ టేస్టే రాదు. మా హస్బెండ్ కూడా అదే అంటారు. అత్తయ్య దోసలు చాలా బాగా చేస్తారు అని చెప్పేసి. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు ఆ పిండి ఫ్లఫీనెస్ అది తెలుస్తుంది. అండ్ దోసలు, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అండ్ ఇంకా నేను ప్యారలల్‌గా గ్రైండర్‌లో వేసి దోసలు, ఇడ్లీలు వేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది కదా! తనకి లంచ్ బాక్స్ కావాల్సినవి టిఫిన్‌కి అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఇంకో పక్కన ఇట్లా బ్యాటర్ వేస్తూ ఒక ఇంకా మా హస్బెండ్‌కేమో పులిహోర చేస్తున్నాను నేను. ఆయనకి పులిహోర అంటే చాలా ఇష్టము. నిమ్మకాయ పులిహోర. సో, అందుకని చెప్పేసి నేను ఇంకా మా హస్బెండ్‌కైతే నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాననమాట. మా హస్బెండ్‌కి ఆఫీస్ అనేది హైబ్రిడ్ మోడ్. 3 డేస్ వెళ్ళాలి, 2 డేస్ ఇంట్లో ఉండాలి. ఆ 3 డేస్ ఆఫీస్‌కెళ్ళాలంటే ఇంక నాకసలు మార్నింగ్ ఫుల్ హడావిడి అయిపోద్ది. ఎంత ఎర్లీగా లేచినా సరే టిఫిన్స్ చేయాలి పిల్లలకి. తర్వాత లంచ్ బాక్స్ పెట్టాలి మా హస్బెండ్‌కి. మా పెద్దోడికేమో ఆ స్నాక్స్ బాక్స్ పెట్టాలి. ఇవన్నీ చేయాలంటే చాలా హడావిడి అయిపోతుంది. అందుకే కొంచెం ఎర్లీగానే లేచి ఇవన్నీ చేసుకుంటాను. బట్ స్టిల్ ఎంత ఎర్లీగా లేసినా సరే నాకు అసలు పని అవ్వదు ఎందుకో. ఇంకా మా పెద్దోడికి ఇక్కడ వాడికి స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానమాట. వాడికైతే బ్రెడ్ పీనట్ చాలా ఇష్టము. సో అందుకే వాడికి సింపుల్గా పెట్టేశానమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక టిప్ ఏంటంటే ముందు అన్నంలో నిమ్మరసం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టాక ఇట్లా తాలింపు వేయండి. అప్పుడైతే మంచిగా ఆ పులుపు అనేది అన్నానికి పడుతుంది. ఇది కూడా మా మమ్మీ చెప్పింది. నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని ముందు తాలింపు వేసేసి లాస్ట్‌లో నిమ్మకాయ రసం వేసేదాన్ని. అట్లా చేస్తే అంత కాదు. సో ఇంక మా మమ్మీ చెప్పాక ముందు ఆ రైస్‌లో నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒకసారి పక్కన పెట్టుకున్నాక ఈ తాలింపు అనేది వేస్తే అన్నిటికీ పడుతుంది అని చెప్పేసి చెప్పేదనమాట. సో నేను అదే ట్రై చేస్తున్నాను. ఇంక చూడండి ఇక్కడ అన్ని పిండ్లేసేసాను చక్కగా. ఇంక ఇవన్నీ ఒక 10 డేస్ వస్తాయి. ఇంక 10 డేస్ ప్రశాంతంగా రోజు ఇడ్లీలు, దోసలు తినొచ్చు. మధ్యలో ఇంకా వేరే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేస్తాను. బట్ వీకెండ్స్‌లోనే అనమాట డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే నార్మల్ డేస్‌లో అయితే నాకసలు కుదరదు ఈ పిల్లలతో బ్రేక్‌ఫాస్ట్ చేయడము. ఇంక ఇక్కడ మా పెద్దోడిని కూడా రెడీ చేశాను. వాడికి రీసెంట్‌గా కొత్త యూనిఫార్మ్ ఇచ్చారనమాట. ఇంకా అదేసి పంపించాను. వాడు చాలా బాగున్నాడు. అసలు నాకెంత క్యూట్ అనిపించాడంటే ఫస్ట్ టైం అనమాట వాడిని ఇట్లా యూనిఫామ్‌లో చూడడము. అందుకని చెప్పేసి ఒక మెమరీగా అని ఉంటదని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాము. ఇంక ఈలోపు మా చిన్నోడు కూడా లేచేశాడు. ఇంకా నేను ఇవాళ బ్యాటర్స్ వేసుకున్నాం కదా! గ్రైండర్ బయటే ఉంటుంది కదా! ఇంక దాంతో ఆడుకుంటున్నాడనమాట ఇంక వీళ్ళిద్దరు కాసేపు. ఇంక ఈలోపు ప్యారలల్‌గా నేను మా ఆయనకి లంచ్ కూడా చేసేస్తున్నాను. సో కర్రీ వచ్చేసి గుడ్డు పులుసు చేశాను ఆ రోజు. ఇంకా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేశాననమాట. సో వాళ్ళిద్దరికీ ఇడ్లీలు పెట్టేసి మా హస్బెండ్‌కి పులిహోర అయితే ఇచ్చేశాను. ఇంకా పిల్లలు తిన్నాకే నేను తింటాననమాట కొంచెం ప్రశాంతంగా. లేకపోతే హడావిడి అయిపోతుంది కదా! సో ఇంక వీళ్ళని స్కూల్‌కి పంపించేసి ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయాక నేను హ్యాపీగా కూర్చొని నాకు నచ్చింది కాసేపు పెట్టుకొని అప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఇంక ఈ లోపల చూడండి ఇక్కడ మా ఆయన లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఆయనకి ఇచ్చేసాను ఇంకా. ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా చిన్నోడైతే డల్ ఫేస్ పెడతాడు. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళినా, మా పెద్దోడు స్కూల్‌కెళ్ళినా వాడొక్కడే అని ఇంక వాడికి అర్థమైపోద్దనమాట. ఇంక డల్‌గా పెట్టి నన్ను ఎత్తుకో అని చెప్తాడు. అందుకని చెప్పి కాసేపు ఎత్తుకొని అక్కడి దాకా అయితే తీసుకెళ్తాడు. బట్ స్టిల్ ఆయన చాలా డల్ ఫేస్ పెడతాడు. ఇంకా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంక బాయ్ చెప్తారు. ఇంకా ఇప్పటి నుంచి ఇంక నేను మా చిన్నోడే అనమాట ఇంట్లో. అంటే 3 అవర్స్ తర్వాత మా పెద్దోడు వచ్చేస్తాడు. తీసుకురావాలి వాడిని స్కూల్ నుంచి. ఆ లోపల దాకా ఇంక మేమిద్దరమే అనమాట. ఇంక నేను కూడా ఈ లోపల ఫ్రెష్ అయిపోయి దేవుడికైతే పూజ చేసేసుకొని ఇంక నేను కూడా ప్రశాంతంగా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఈ లోపే మా చిన్నోడు ఆడిచ్చు అని చెప్పి ఇవి తెచ్చాడనమాట. ఇవి నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను ఈ బుక్స్. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. అసలు హార్మ్‌ఫుల్లే కాదు పిల్లలకి 0 నుంచి కూడా అందరూ వాడొచ్చు. వీళ్ళు నోట్లో పెట్టుకుంటారు అది హార్మ్‌ఫుల్ అని అస్సలు కాదు. ఇవి సేఫే అనమాట పిల్లలకైతే. అందుకే తీసుకున్నాను ఇవి. ఇవి మా
మా చిన్నోడికి ఇవి ఫేవరెట్ టాయ్స్ అనమాట. వాడికి ఏం అర్థమైందో తెలీదు గానీ, వాడైతే తీసి రోజు చదువుతూ ఉంటాడు అలా కాసేపు. ఇంకా ఏమైనా ఉంటే గేమ్స్ అవి గూడా ఆడుకుంటాడు. ఇంక ఈలోపు వాడిని గూడా ఫ్రెష్ చేయించి పడుకోబెడతాను. ఇంక నేను ఇంట్లోకి స్నాక్స్ కోసం ఈవినింగ్ పూట ఏమైనా తినటానికి ఉంటాయని చెప్పేసి చక్కెర పాకం అని అంటారు కదా! అవైతే చేస్తున్నా అనమాట. మా పెద్దోడికి ఆ స్నాక్స్ బాక్స్‌లోకి రోజుకో వెరైటీ కావాలంటున్నాడు. అందుకని చెప్పేసి సరే ఇవి ట్రై చేద్దాంలే అని చెప్పేసి చక్కెర పాకం అయితే వేశాను. ఏమంటారు? చక్కెర పాక్ అంటారనుకుంటా మేబీ. నాకంత ఐడియా లేదు నేమ్. సో, అవైతే చేశాను. చాలా బాగా వచ్చాయన్నమాట. సో, ఇంకా అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ లోపల ఇంకా టైం అయిపోయింది. ఇంక మా పెద్దోడిని తీసుకురావాలన్నమాట ఎళ్లి. ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఇంకెళ్ళి మా పెద్దోడినైతే తీసుకురావడానికని స్కూల్‌కైతే వెళ్ళాను. వాడైతే ఇంక నన్ను చూడంగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. అంటాడు, ఏం చేసావు ఇప్పటిదాకా స్కూల్‌లో" అంటే, "అమ్మ, అమ్మ అని అరిచాను" అంటాడు. సో, ఇంక వాడు పక్కనే కాబట్టి బై వాకే వెళ్ళిపోతాను. ఇంకొచ్చేటప్పుడు ఇంట్లోకేమన్నా ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి నేను జాంకాయలు, అలాగే ఇట్లా నేరేడుకాయలు తీసుకున్నాను అనమాట. ఇంక రాంగానే 2 వాష్ చేసేస్తాను. అట్లా డైరెక్ట్‌గా అస్సలు ఇవ్వను ఇంట్లో పిల్లలకి కూడా. సో, ఏవైనా సరే బయట నుంచి ఇంట్లోకి తీసుకొస్తే డెఫినెట్‌గా అవి నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టి ఆ తర్వాతే పిల్లలకి ఇస్తాననమాట. ఇంక మా పెద్దోడికైతే లంచ్ పెట్టేస్తున్నాను. మా చిన్నోడు కూడా లేచాడు అదేలోపు. ఇంక వాడికి లంచ్ పెట్టేస్తున్నాననమాట. ఇంకా వాళ్ళిద్దరూ తినేసాక వాళ్ళు కాసేపు ఆడుకుంటారు. ఇంక నేను ఆలోపు లంచ్ చేసేస్తాను. ఇంకిక్కడి నుంచి ఉంటుందండి వీళ్ళిద్దరు గోల నేను భరించాలి. వాళ్ళ డ్యాడీ వచ్చేదాకా ఇంక నాకు చుక్కలే చూపిస్తారు వీళ్ళిద్దరూ. కాసేపు బావుంటారు, కాసేపు గోల చేస్తారు. ఇంక తప్పదు నాకింకా. అందరూ అడుగుతున్నారు కదా! అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నావని. ఇంకిట్లనే మేనేజ్ చేస్తున్నానండి. మీకే అర్థమైద్ది. సో, ఇంకా వాళ్ళని కాసేపు లంచ్ అయిపోయాక పడుకోబెట్టేసాను. కాసేపు పడుకుంటారనమాట. ఇంకిద్దరిని పడుకోబెట్టేసరికి ఈవినింగ్ అయిపోద్ది. ఇంక నేను కూడా పడుకోలేను. సరేలే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేయాలి కదా అని చెప్పి మళ్ళీ ఇంక నేను వాళ్ళు పడుకునే టైంలోనే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అయితే రెడీ చేసి పక్కన పెడతాను. ఇంక మళ్ళీ వాళ్ళు చిన్నగా లేచి స్నాక్స్ వెంటనే తింటారనమాట. ఇంక చూడండి ఇక్కడ మా చిన్నోడు లెగిచి గారాబం పడుతున్నాడు వాడు. వాడు నిద్రలోంచి లెగ్గానే అప్పుడే అసలు బయటికి రాడనమాట. ఆ మత్తులో అలా కాసేపు ఉంటాడు. సో, ఇంక అట్లా మా చిన్నోడు, మా పెద్దోడు ఇద్దరు ముద్దాడుకుంటున్నారనమాట. వాడు నిద్రలో లేచాడని. ఇంక నేను వాళ్ళిద్దరికీ స్నాక్స్ అయితే పెట్టేసి ఇంక నేను కూడా ప్రశాంతంగా టీ తాగుతున్నాను కాసేపు. అప్పుడప్పుడు అనుకుంటా మా ఆయనకి టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే బాగుండు అని అనిపించిద్దనమాట. ఎందుకంటే ఆయన ఆఫీస్‌కెళ్ళిపోతే ఇంక నాకసలు వీళ్ళిద్దరితో అస్సలు అవ్వని పననమాట. బట్ ఇంక తప్పదు గదా! ఇంకా ఆయన 3 డేస్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. 2 డేస్ ఇంట్లో ఉండాలి. మా హస్బెండ్ ఉంటే ఏంటంటే కొంచెం సేపు ఆడిస్తారనమాట మా పెద్దోడిని. అట్లా నేను చిన్నోడిని ఆడిచ్చినా మా పెద్దోడు మా హస్బెండ్ దగ్గర ఆడుకుంటాడు బాగా. ఇంకా ఆయన లేకపోతే మాత్రం ఇంక కష్టమే నాకు. ఇంక చూడండి ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది గదా! ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు. ఇంక ఇద్దరు ఒక్కసారిగా ఆయన ఎక్కడికో ఒక 10 రోజులు ఊరెళ్ళిపోయినట్టు, ఇవాళే వచ్చినట్టు అసలు అదొక ఎక్స్‌ప్రెషన్ పెట్టి ఆయన దగ్గరికెళ్ళి నన్నెత్తుకొని చూడండి ఇద్దరు అసలు ఎలా ఎళ్ళిపోయారో. డైలీ పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా నేనుంటే మమ్మీ అక్కర్లేదు వీళ్ళకి. అలా కాసేపు బయటికెళ్ళిపోగానే డ్యాడీ కావాల్సొచ్చింది. ఇంకేం చేస్తామండి ఇలా ఉంటుందనమాట. ఇంక నేను చేశాను గదా! స్నాక్స్ అవి మా హస్బెండ్‌కి ఇచ్చాను. ఎలా ఉన్నాయి చెప్పు అంటే బానే ఉన్నాయి అన్నాడు. ఇంకా పిల్లలు అలా డల్లుగున్నారు. సరే కాసేపు బయటికి తీసుకెళ్దామని చెప్పి పక్కన ఉన్న పార్క్‌కి అయితే తీసుకెళ్ళిపోయామనమాట. ఇంకా పార్క్ తీసుకురాంగాల్నే మా పెద్దోడు, మా చిన్నోడైతే ఏదో కొత్త ప్రపంచానికొచ్చాం. ఇదేదో మంచిగుంది అన్నట్టు చూసారు. మా పెద్దోడైతే అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆడేశాడు. మా చిన్నోడు అప్పుడే ఆడలేడు కదా! అందుకని చెప్పేసి వాడినైతే ఒక ఉయ్యాల ఎక్కిచ్చి చక్కగా ఆడిచ్చామనమాట. ఇంక మేము కూడా కాసేపు వాళ్ళతో పాటు ఉయ్యాల ఊగాము. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఊగాను. మళ్ళీ ఇప్పుడే అనమాట ఊగడం. సో, మంచిగా కాసేపు అయితే ఒక 1 అవర్ అట్లా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, ఇట్లుంటుందండి నా డే అనేది. మా హస్బెండ్ ఇట్లా ఆఫీస్‌కెళ్తే మా ఇద్దరు పిల్లలతో ఇట్లా అవుతుంది నాకు. సో, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా వీడియోస్ పెట్టంగానే మీకు అలా వచ్చేస్తాయి.